ఇక పెన్షన్ పంపిణీలో అధికారుల వైఫల్యంపై మండిపడ్డారు ఎంపీ వల్లభనేని బాలశౌరి. పెన్షన్ల కోసం మండు టెండర్లో వృద్ధులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పెనమలూరు మండలం గంగూరు గ్రామంలో పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో మరణించిన వెంపటి వజ్రమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించిన బాలశౌరి వైసీపీ నేతలు శవాలపై రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉన్న లబ్ధిదారులను సచివాలయాలకు పిలిపించడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎంపీ బాలశౌరి. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి ప్రణాళికాబద్ధంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. మీ సచివాలయం ఏమైపోయింది? మీ ఉద్యోగులు ఏం చేస్తా ఉన్నారు? ఖాళీగా ఆఫీసులో ఉన్నారు. మీరు ఎందుకు ఒక ప్లాన్ ప్రకారంగా 1వ తారీఖు నుంచే వాలంటీర్లను పక్కన పెట్టి సచివాలయం సిబ్బంది ద్వారా మీరు పెన్షన్స్ ఇవ్వలేదు? ఇవన్నీ గొడవలకు కారణం ఈ అధికారులు. మరి మీకు ఎవరి దగ్గర నుంచి ఇలాంటి యొక్క నిబంధనలు వచ్చాయి, ఇలాంటి యొక్క ఆలోచనలు వచ్చాయి అనేది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జనసేన తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే బీజేపీ తరఫున ఇలాంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానాలకు మీరు స్వస్తి పలకండి. వాలంటరీ వ్యవస్థను పక్కన పెట్టండి. సచివాలయం ఉద్యోగుల ద్వారా వెంటనే పెన్షన్స్ ఇవ్వండి. ఈ డ్రామాలు ఆడొద్దు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎన్నికల్లో డెఫినెట్గా ఇవన్నీ ప్రజలకు తెలుసు. మీరు ఓటమికి గురిగాక తప్పదు. ఇలాంటిది మీ సచివాలయం